ఇరాన్పై అమెరికా ఇప్పుడు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది. ఇన్నాళ్ళు తన బేస్ల నుండి మిసైళ్లతో దాడి చేసినటువంటి అమెరికా ఇప్పుడు నేవీలను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తోంది. హార్మోజ్ ప్రభావంతో ప్రపంచ దేశాలపై అమెరికా పట్టుకోల్పోతోంది. చాలా దేశాలు ట్రంప్ను కాకుండా డైరెక్ట్గా ఇరాన్తోనే చర్చలు జరుపుతుండడం, అటు రష్యాకు దగ్గర అవుతుండడంతో అమెరికా అలర్ట్ అయింది. ఇదే పరిస్థితి కొనసాగితే రష్యా ఆర్థికంగా మరోసారి పుంజుకునే అవకాశం ఉంటుంది. దీనికి తోడు రష్యా చమురుపై ఇతర దేశాలు ఆధారపడతాయి. అదే జరిగితే అమెరికా సూపర్ పవర్కే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని అమెరికాలో ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్మోజ్ను సాధ్యమైనంత త్వరగా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఇరాన్ నౌకలను, యుద్ధ ట్యాంకులను నాశనం చేశామని చెబుతూనే తన నేవీలను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తోంది. డైరెక్ట్గా అమెరికా యుద్ధ నౌకలు, నేవీ ఫోర్స్ను రంగంలోకి దించి హార్మోజ్పై పట్టు సాధించాలని చూస్తోంది అమెరికా. హార్మోజ్పై పట్టు సాధిస్తే మిత్ర దేశాలకు కావాల్సిన చమురు నిల్వలను సరఫరా చేసి మరోసారి రష్యాను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అనివార్య కారణాల వల్ల భారత్ సహా చాలా దేశాలు ఇక రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేసేసిందని తెలియజేస్తోంది. ట్రంప్ ప్రకటనతో అమెరికా సేనలు పశ్చిమాసియా వైపు కదులుతుండడంతో భారత్ అప్రమత్తమైంది. వెంటనే నౌకా దళాన్ని అలర్ట్ చేసింది. పర్షియన్ గల్ఫ్లోకి యుద్ధ నౌకలు మోహరిస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం తెలియజేసింది. గల్ఫ్ నుండి భారత్కు వచ్చే వాణిజ్య నౌకలకు భద్రత కల్పించాలని సూచించింది. ఇక పర్షియన్ గల్ఫ్లో ప్రస్తుతం 24 భారత నౌకలు ఉన్నాయి. ఇక ఇందులో భాగంగా 665 మంది భారత నావికులు ఉన్నట్టుగా సమాచారం. దాంతో నౌకలతో పాటు అందరినీ కూడా సురక్షితంగా భారత్కు తీసుకువచ్చేందుకు నేవీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక జలసంధికి తూర్పు వైపున మరో 3 నౌకలు ఉన్నాయని, అందులో భాగంగా 76 మంది భారత నావికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. హార్మోజ్పై అమెరికా అటాక్ చేసే లోపు ఇక అందరినీ సురక్షితంగా తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.